Hey there, welcome back to my channel. In today's lesson, let's grab some interesting vocabulary from the Hindu and also let's learn the essential grammar which helps you speak better English. So, let's get into the topic. So, before getting into the video, let me give answers to the questions from the previous video. So, the first one is do you sing? The second one is did he call you yesterday? Did. Answer. Third one, why doesn't she sing? Why doesn't she sing? So these are the answers. I heartfully congratulate whoever tried to answer. Great. So now let's get started. So TN Hooch tragedy toll rises to 38, many critical. So TN Hooch tragedy toll rises to 38 అంటే TN Hooch. TN means Tamil Nadu, Hooch. Here Hooch meaning Kaldi Madhyam, strong alcohol, very strong alcohol. So tragedy, toll rises. Here toll means సో మనందరికీ తెలిసిన టోల్ కాదు ఇది. జనరల్గా మనం టోల్ గేట్ అంటున్నాం కదా, ఆ టోల్ కాదు. ఇక్కడ ఏంటంటే ప్రాణ నష్టం అని. ఎస్పెషలీ ఏదైనా ప్రకృతి వైపరీత్యం అంటే ఏదైనా వరదలు ఇలాంటివి వచ్చినప్పుడు ఈ వర్డ్ ని యూజ్ చేస్తుంటారు, ప్రాణ నష్టం ఇంత జరిగింది అని. బట్ ఇక్కడ జరిగింది ఏంటి అంటే కల్తీ మద్యం వల్ల ప్రాణాలు కోల్పోయారు. సో ఆ ప్రాణ నష్టం ఏంటి? రైజెస్ అంటే పెరిగింది టు 38, 38కి పెరిగింది. మెనీ క్రిటికల్, చాలా మంది క్రిటికల్ గా ఉన్నారు అంటే వీళ్ళ ప్రాణాలకు కూడా గ్యారంటీ లేదు. సో టిఎన్ హూచ్ ట్రాజడీ టోల్ రైజెస్ అంటే ఇంత పెరిగింది. తమిళనాడులో జరిగిన కల్తీ మధ్య దుర్ఘటన అనేది దాని వల్ల ఇంతమంది ప్రాణాలు కోల్పోయారు అన్న దాని మీద ఈ న్యూస్ అన్నమాట. ఇప్పుడు మనం డీటెయిల్స్ లోకి వెళ్దాం. Now let's take a look at the details. The death toll in one of the worst ever huge tragedies reported in Tamil Nadu climbed to 38 on Thursday, with 4 more persons losing their lives at Karunapuram in Kalakurchi district. The death toll in one of the, మనం ఆల్రెడీ చెప్పుకున్నాం డెత్ టోల్ అంటే ఇక్కడ ప్రాణ నష్టం అని. మనకు తెలిసిన టోల్ వేరు, టోల్ గేట్ అంటున్నాం కదా, అది వేరు. ఇక్కడ టోల్ అంటే ఏదైనా వైపరీత్యంలో ప్రాణం కోల్పోయి ఉంటారు కదా, అలాంటి నష్టాన్ని, ప్రాణ నష్టాన్ని మనం ఏమంటామంటే టోల్ అంటాము. ద డెత్ టోల్ ఇన్ వన్ ఆఫ్ ద వర్స్ట్ ఎవర్ అని ఎప్పుడు అంటామంటే ఏదైనా ఒక దాన్ని ఎంఫసైజ్ చేయడానికి, బలంగా ఒత్తి చెప్పడానికి ఎవర్ అన్న వర్డ్ ని ఉపయోగిస్తాం. సో ఇది వరకు జరిగిన వర్స్ట్ ఎవర్ ట్రాజడీస్ లో ఇది కూడా ఒకటి అయ్యింది. హూచ్ అంటే కల్తీ మధ్య మిగిల్చిన విషాదాల్లో ఇది కూడా ఒక విషాదంగా మిగిలింది. సో ఈ విషాదంలో ఎంతమంది చనిపోయారంటే మరణాల సంఖ్య క్లైమ్ టు 38, 38కి ఎగబాకింది అంటే ఎక్కువైనారు అని. ఆన్ థర్స్డే విత్ 4 more persons losing their lives. సో ఇంకా 4 more persons అంటే అది వరకే 34 మంది చనిపోయారు. తర్వాత ఇంకా నలుగురు చనిపోవడం వల్ల 38కి చేరింది. పర్సన్స్ లూజింగ్ దేర్ లైఫ్స్, లూజింగ్ అంటే ప్రాణాలను కోల్పోయారు. దేర్ లైవ్స్ చూడండి, లైఫ్ అంటే సింగులర్ నంబర్, దాన్ని మనం బహువచనంగా చెప్పాలంటే లైవ్స్ అనాలి, లైఫ్స్ అనకూడదు. సో అట్ కరుణాపురం ఇన్ కాలకుర్చి డిస్ట్రిక్ట్. సో ఇక్కడ ఫలానా చోట ఇలా జరిగింది అని చెప్తున్నారు. చూడండి ఇక్కడ మనం ఒకటి గమనించవచ్చు, అట్ కరుణాపురం ఇన్ కాలకుర్చి డిస్ట్రిక్ట్ అంటున్నారు. అట్ అంటే ఆ పర్టికులర్ స్పాట్ చెప్పేటప్పుడు, మనం ఎగ్జాక్ట్ స్పాట్ గురించి చెప్పేటప్పుడు అట్ అన్న ప్రిపోజిషన్ ని ఉపయోగించాలి. అంతకంటే పెద్ద ప్లేస్ ని మెన్షన్ చేసేటప్పుడు ఇన్ ని ఉపయోగించాలి. సో ఇన్ అనేది అంతకంటే పెద్దది, ఇక్కడ జిల్లా అంటున్నాం కాబట్టి ఇన్ అంటున్నాం. ఎగ్జాక్ట్ లొకేషన్ చెప్పేటప్పుడు అట్ అనాలి. సో నెక్స్ట్, వైల్ 34 victims had died by late Wednesday night, the remaining died on Thursday.
వైల్ 34 విక్టిమ్స్ అంటే 34 మంది విక్టిమ్స్ బాధితులు చనిపోగా ఇక్కడ ఏంటి అలా ఉండగా కాగా అని వైల్ 34 విక్టిమ్స్ హ్యాడ్ డైడ్ అంటే అది వరకు చనిపోయి ఉన్నారు కాబట్టి పాస్ట్ పర్ఫెక్ట్ ని ఉపయోగిస్తున్నారు. బై లేట్ వెన్స్డే నైట్. సో బై లేట్ వెన్స్డే నైట్ అంటే మధ్యరాత్రి దాటాక అప్పటికి వీళ్ళు చనిపోయారు 34 మంది. ద రిమైనింగ్ డైడ్ ఆన్ థర్స్డే. మిగిలిన వాళ్ళు గురువారం రోజున చనిపోయారు. ద విక్టిమ్స్ ఇంక్లూడెడ్ 4 విమెన్. ఈ బాధితుల్లో ఆడవాళ్ళు కూడా ఉన్నారు. ఇంక్లూడెడ్ అంటే కలిపి అంటే వీళ్ళు కూడా ఉన్నారు అని. ఇంక్లూడెడ్ 4 విమెన్ 4 మహిళలు అండ్ 1 ట్రాన్స్ పర్సన్. అంటే ట్రాన్స్ పర్సన్ అంటే ఏంటి? ట్రాన్స్జెండర్ అంటారు కదా, వీళ్ళను ట్రాన్స్ పర్సన్ అంటారు అన్నమాట. సో ఇన్ వన్ హౌస్ 3 teenage siblings were orphaned by the tragedy. సో ఇన్ వన్ హౌస్ ఒక ఇంటిలో అయితే 3 teenage అంటే 3 టీనేజ్ సిబ్లింగ్స్ అంటే అక్క చెల్లెళ్ళు అన్న తమ్ముళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళని మనం సిబ్లింగ్స్ అంటాం. ఒకే తల్లి కడుపున పుట్టిన వాళ్ళని సిబ్లింగ్స్ అంటాం. సో వీళ్ళు టీనేజ్ లో ఉన్న 3 సిబ్లింగ్స్ వర్ ఆర్ఫండ్. చూడండి, అనాథలయ్యారు, అనాథలు కాబడ్డారు. వర్ ఆర్ఫన్ అంటే అనాథలు అయ్యారు అని చెప్పడానికి ఆర్ఫండ్ అంటున్నారు. సో వర్ ఆర్ఫండ్. జనరల్ గా ఆర్ఫన్ అంటే అనాథ అంటారు కదా, ఇక్కడ ఆర్ఫండ్ అనేది ఒక వర్బ్ గా ఉపయోగించబడింది. సో V3 గా వర్ ఆర్ఫండ్ అనాథలు కాబడ్డారు. బై ద ట్రాజడీ ఈ ఇన్సిడెంట్ చేత ఇలా కాబడ్డారు. ఎవరు వీళ్ళని అనాథలు చేశారంటే ఈ దుర్ఘటన వీళ్ళని అనాథల్ని చేసింది అని చెప్పడానికి ఇలా చెప్తున్నారు అనమాట. ద టోల్ ఈజ్ లైక్లీ టు గో అప్ విత్ మెనీ విక్టిమ్స్ అండర్గోయింగ్ ట్రీట్మెంట్ ఇన్ సీరియస్ కండిషన్స్. సో ద టోల్ ఈజ్ లైక్లీ టు అంటే అవకాశం ఉంది. దేనికి? ఈ సంఖ్య పెరిగే అవకాశం. టు గో అప్ అంటే పైకి, అంటే పెరిగే అవకాశం. విత్ మెనీ విక్టిమ్స్ ఇంకా చాలా మంది ఇప్పుడు ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. అండర్గోయింగ్ అంటే ఇప్పుడు జరుగుతూ ఉంది ట్రీట్మెంట్. ఇన్ సీరియస్ కండిషన్స్ అంటే వాళ్ళు క్రిటికల్ కండిషన్స్ లో ఉన్నారు కాబట్టి ఇంకా పెరిగే అవకాశం ఉంది అని చెప్తున్నారు. ఆఫ్ ద టోటల్ 116 persons అడ్మిటెడ్ టు 116 మందిలో అంటే అడ్మిట్ అయిన 116 మందిలో వీళ్ళు కూడా ఉన్నారు. సేలం అండ్ విల్లుపురం అండ్ అట్ జిప్మెర్ ఇన్ పుదుచ్చేరి. జిప్మెర్ అనేది ఒక హాస్పిటల్ అన్నమాట. సో పుదుచ్చేరిలో హాస్పిటల్లో జాయిన్ అయిన వాళ్ళు వీళ్ళు ఉన్నారు. యాజ్ మెనీ యాజ్ 82 ఆర్ కరెంట్లీ ఇన్ ట్రీట్మెంట్. సో యాజ్ మెనీ యాజ్ అంటే దాదాపు 82 ఆర్ కరెంట్లీ ఇన్ 82 మంది. యాజ్ మెనీ యాజ్ 82 ఆర్ అంటే 82 మంది, దాదాపు 82 మంది కరెంట్లీ ప్రస్తుతం ట్రీట్మెంట్ లో ఉన్నారు. ఆఫ్ దెమ్ 16 persons ఇన్ జిప్మెర్ ఆర్ క్రిటికల్. 16 మంది చాలా క్రిటికల్ కండిషన్ లో ఉన్నారు. ఆన్ థర్స్డే బాడీస్ వర్ సీన్ పైల్డ్ అప్ నెక్స్ట్ టు వన్ అనదర్ ఆన్ ద గోముఖి రివర్ బెడ్ రెడీ టు బి క్రిమేటెడ్ ఆర్ బరీడ్ ఈవెన్ యాజ్ రిలేటివ్స్ ప్రిపేర్డ్ ఫర్ ద లాస్ట్ రైట్స్. చూడండి, ఆన్ థర్స్డే గురువారం రోజున బాడీస్ వర్ సీన్ అంటే కనపడ్డాయి. వర్ సీన్ అంటే కనపడ్డాయి. ఎలా కనపడ్డాయి? పైల్డ్ అప్ అంటే జనరల్ గా ఏమంటారంటే గుట్టలు గుట్టలుగా అంటారు కదా, అలా చెప్పేటప్పుడు పైల్డ్ అప్ అన్న ఫ్రేజల్ వర్బ్ ని ఉపయోగిస్తారు. పైల్డ్ అప్ అంటున్నారు అంటే పాస్ట్ టెన్స్ కాబట్టి ఇక్కడ పాస్ట్ పార్టిసిపుల్ లో చెప్తున్నారు. వర్ సీన్ పైల్డ్ అప్ అంటే ఇక్కడ ఏంటంటే అలా కనపడ్డాయి. పైల్డ్ అప్ అంటే గుంపులుగా కనబడ్డాయి. నెక్స్ట్ వన్ అనదర్ అంటే ఒకదాని పక్కన ఒకటి అలా అంటే గుట్టలుగా పడి ఉన్నాయి, అలా కనిపించాయి అని. ఆన్ ద గోముఖి రివర్ బెడ్ పక్కన అంటే గోముఖి నది ఒడ్డున రెడీ టు బీ క్రిమేటెడ్. రెడీ టు దేనికి సిద్ధంగా అంటే టు బీ క్రిమేటెడ్. టు బీ వాట్? టు బీ ప్లస్ V3 క్రిమేటెడ్ అంటే క్రిమేటెడ్ అంటే ఏంటి? దహనం. ఇప్పుడు చనిపోయిన వ్యక్తుల్ని 2 రకాలుగా చేస్తారు కదా, కొంతమంది పూడ్చుతారు, కొంతమంది దహనం చేస్తారు. అలా దహనం చేస్తే వాళ్ళని క్రిమేట్ చేశారు అంటారు. సో కొంతమంది క్రిమేట్ చేయడానికి సిద్ధంగాను ఇక్కడ చూసినట్టయితే ఇది క్రిమేటెడ్ అంటే టు బి క్రిమేటెడ్ అనమాట ఇవి. సో కొంతమంది చూస్తే బరీడ్ అంటే టు బి బరీడ్.
పూడ్చడానికి సిద్ధంగా ఉన్నారు. ఈవెన్ రిలేటివ్స్ కూడా ప్రిపేర్డ్ ఫర్ ద లాస్ట్ రైట్స్ అంటే చివరి కార్యక్రమాలకు రెడీ చేశారనమాట. ద డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ హ్యాడ్ మేడ్ అరేంజ్మెంట్స్ ఫర్ ద సేమ్. జిల్లా అడ్మినిస్ట్రేషన్ కూడా అరేంజ్మెంట్స్ చేయడం జరిగింది. హెచ్సి టు హియర్ ప్లీ. హెచ్సి అంటే హైకోర్ట్, టు హియర్ ప్లీ అంటే వినబోతుంది. ఏం వినబోతుంది అంటే ప్లీ అంటే అభ్యర్థనలు. సో amid calls from the opposition for his resignation on moral grounds. amid అంటే నడుమ, మధ్యన. ఇక్కడ amid దేని నడుమ అంటే కాల్స్ అంటే వీటి కారణంగా అని. పిలుపులు, ఏ పిలుపులు? ఫ్రమ్ ద అపోజిషన్ అంటే ప్రతిపక్షం నుంచి పిలుపులు. దేనికోసం? ఫర్ హిజ్ రెసిగ్నేషన్ అతని రాజీనామాకు సంబంధించిన పిలుపుల నడుమ. సో ఎందుకు రాజీనామా చేయాలంటే ఇక్కడ కారణం చెప్పే ముందు ఆన్ వాట్ అంటే ఇక్కడ ఆన్ అని చెప్పి ఇక్కడ కారణం చెప్తున్నా. ఆన్ మోరల్ గ్రౌండ్స్ అంటే ఏంటి? రాజకీయంగా నైతిక బాధ్యతను వహించడం. మోరల్ అంటే నైతిక బాధ్యతను వహించడం. సో ఆన్ మోరల్ గ్రౌండ్స్ అన్నప్పుడు నైతికంగా బాధ్యత వహించి రాజీనామా చేయాలి అన్న పిలుపుల నడుమ చీఫ్ మినిస్టర్ ఎంకే స్టాలిన్ ఏం చేశారంటే ఈయన కాన్స్టిట్యూట్ వన్ మ్యాన్ కమిషన్. ఈ కాన్స్టిట్యూట్ అంటే ఏర్పాటు చేశారు. ఆ వన్ మ్యాన్ కమిషన్, ఒక్కరితో కూడిన కమిషన్ ని ఏర్పాటు చేశారు. హెడెడ్ బై బి గోకుల్ దాస్, ఫార్మర్ జడ్జ్. ఈయన మాజీ జడ్జ్ అయిన గోకుల్ దాస్ అనే ఆయనతో కూడిన ఒక వ్యక్తితో కూడిన కమిషన్ ని ఏర్పాటు చేశారు. సో టు కండక్ట్ thorough inquiry into the deaths. ఇంక్వైరీ నిర్వహించమని అంటే సమగ్రమైన ఇంక్వైరీ నిర్వహించమని. టు ద డెత్స్. సో ఈ చావులకు సంబంధించిన ఇంక్వైరీని నిర్వహించమని ఈయన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ద కమిటీ హ్యాస్ బీన్ మ్యాండేటెడ్ టు సబ్మిట్ ఇట్స్ రిపోర్ట్ టు ద గవర్నమెంట్. ద కమిటీ అంటే ఈ కమిటీ హ్యాస్ బీన్ మ్యాండేటెడ్ అంటే ఏంటి? ఆదేశానికి అంటే ఆదేశించబడింది అని. ఏదైనా ఒక యాక్షన్, ఏదైనా ఒక ఇన్సిడెంట్ జరిగినప్పుడు దానికి సంబంధించిన ఎంక్వైరీ చేయండి, దానికి సంబంధించి అధికారాన్ని ఇవ్వడాన్ని ఏమంటాం? మ్యాండేట్ అంటాం. సో ఆదేశించబడినది అని చెప్పడానికి మ్యాండేటెడ్, హ్యాస్ బీన్ అంటున్నాం. అంటే ప్యాసివ్ స్ట్రక్చర్లో హ్యాస్ బీన్ మ్యాండేటెడ్ టు వాట్? టు సబ్మిట్ ఇట్స్ రిపోర్ట్ టు ద గవర్నమెంట్ విదిన్ 3 months. 3 నెలల్లో ఈ రిపోర్ట్ని, నివేదికను అందించాలని ఆదేశించబడినది అని. ఈ టాపిక్ మీకు యూస్ఫుల్ అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేయండి. మీ యొక్క లైక్ ఈ వీడియోని చాలా మందికి చేరేలా చేస్తుంది అనమాట. సో లైక్ ఇఫ్ యూ రియలీ లైక్ ఇట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.